హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్. డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ మధు వినయ్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం, పదండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, డయాబెటిక్ ఫుట్ అల్సర్ అంటే ఏంటి? డయాబెటిక్ ఫుట్ అల్సర్ అనేది డయాబెటిక్ పేషెంట్స్లో వచ్చే పాదం మీద అనమాట, అంటే కాలి భాగంలో పాదం మీద పైన మరి కింద వచ్చే పుండ్లని డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని అంటారు అన్నమాట. డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేది క్రానిక్, అంటే చాలా ఏళ్ళ నుంచి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కామన్గా కనిపించే ప్రాబ్లం. సో దీనివల్ల చాలా ఇబ్బందులు అనేది ఫేస్ చేస్తారు పేషెంట్ అనేది. ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అనేది కామన్ కాంప్లికేషన్ అనమాట డయాబెటిక్ పేషెంట్స్లో. రెగ్యులర్ ఇండియన్స్ పేషెంట్లో చూసుకుంటే పర్ ఇయర్ 40,000 యాంపిటేషన్స్ అయితే కాలు తీసే పరిస్థితి ఉంటే పేషెంట్స్లో, దాంట్లో 85% కాజ్ వచ్చేసి డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ అని. ఓకే, సో అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఇది వచ్చే అవకాశం, అంటే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఉందంటారా? షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఉంటుందండి. షుగర్లో ఏమవుతుందంటే కామన్గా మనం షుగర్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బ్లడ్లో షుగర్ లెవెల్ అనేది క్రానికల్, అంటే కంటిన్యూస్గా హై లెవెల్లో ఉంటుందన్నమాట. దానివల్ల చాలా బాడీలో చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో వాటి వల్ల ఏమవుతుందంటే కాలువలో నరాల బలహీనత, దీన్ని పెరిఫెరల్ న్యూరోపతి అంటారండి. ఆ నర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు బ్లడ్ వెజల్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. బ్లడ్ వెజల్స్ అనేవి పూడిపోతాయి అన్నమాట. అంటే అవి బ్లడ్ సరఫరా అనేది పాదానికి తగ్గిపోతుంది. సో వీటి వల్ల ఎప్పుడు డయాబెటీస్ అనేది పెరుగుతూ పోయే కొద్దీ, అంటే ఏజ్ పెరుగుతూ కొద్దీ, డయాబెటీస్ ఉన్న కాలం పెరిగే కొద్దీ ఈ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది పేషెంట్స్లో. ఓకే, సో అంటే ఆటోమేటిక్గా పుండ్లు అనేవి పడుతూ ఉంటాయా, లేకపోతే ఏదైనా దెబ్బ తగిలితే అది ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డయాబెటిక్ అల్సర్స్ అనే మూడు కారణాలు మెయిన్గా చూసుకుంటామండి. ఒకటి వచ్చేసి న్యూరోపతిక్ అల్సర్స్ అంటాము, ఇస్కెమిక్ అల్సర్స్ అంటాం, తర్వాత ట్రామా వల్ల వచ్చే అల్సర్స్ ఉంటాయి. న్యూరోపతిక్ అల్సర్స్ అంటే ఈ ఎక్కువ సంవత్సరాలు ఈ డయాబెటీస్ ఉండడం వల్ల ఈ నరాలు అనేవి వీక్ అయిపోతాయి, అంటే సెన్సేషన్స్ అనేది తగ్గిపోతుంది, పాదం సెన్సేషన్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఈ పేషెంట్ సెన్సరీ న్యూరోపతి అని కన్సిడర్ చేస్తాం. దానివల్ల పేషెంట్కి నడిచే తప్పుడు దెబ్బలు తాకడము, వాటి వల్ల ఆ స్పర్శ అనేది ఉండదు. సో ఈజీగా వేడి తెలియదు. దాంతోపాటు ఏదైనా ఫ్రిక్షన్ ఉన్నప్పుడు, ఏదైనా దెబ్బ తగులుతున్నా కూడా వాళ్ళకి తెలియదు అనమాట. మామూలుగా పేషెంట్స్లో స్పర్శ తెలుస్తుంది కాబట్టి వీ రిట్రాక్ట్ ఫ్రమ్ దట్ పెయిన్. కానీ ఈ పేషెంట్స్లో పెయిన్ తెలియకపోవడం వల్ల అది వూండ్స్ అనేవి కామన్గా ఫామ్ అవుతాయి. ఇంకొకటి మోటార్ న్యూరోపతి అంటారు. ఈ మోటార్ న్యూరోపతి అంటే మోటార్ నర్వ్స్ ఉంటాయి, అంటే మజిల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఈ కాళ్ళల్లో మజిల్స్ ఉంటాయి, కండరాలు ఉంటాయి, వాటిని వీక్ చేసేస్తుంది. ఆ వీక్ చేయడం వల్ల పాదం డిఫార్మ్ అవుతుంది, షేప్ అనేది చేంజ్ అవుతుంది. నార్మల్గా ఉండాల్సిన పాదం అనేది దాని షేప్ చేంజ్ అవుతుంది. షేప్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కడైతే ప్రెషర్ పడాలో అక్కడ పడకుండా వేరే చోట్ల, అంటే మన నేచర్ అనేది ఫుట్ని ఒక డిజైన్ చేసి ఉందండి. ఎక్కడైతే ప్రెషర్ ఎక్కువ పడుతుందో అక్కడ కుషన్ ఎఫెక్ట్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది, స్కిన్ అనేది థిక్గా ఉంటుంది. ఆ ప్రెషర్ ఎఫెక్ట్స్ని బేర్ చేసే కెపాసిటీ ఆ ఏరియాకు ఉంటుంది. ఇవి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ నార్మల్గా వేరే చోట పడడం వల్ల అక్కడ అల్సర్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇది మోటార్ న్యూరోపతి అంటారు. ఇంకా అటామిక్ న్యూరోపతి అంటే ఈ అటామిక్ న్యూరోపతి వల్ల అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి, అంటే స్వెట్ తగ్గిపోతుంది, లూబ్రికేషన్ తగ్గిపోతుంది, డ్రై అవ్వడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే కామన్ అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. సో ఇది న్యూరోపతి. ఇంకోటి ఇస్కెమిక్. సో పేషెంట్స్లో రక్త సరఫరా అనేది తగ్గిపోతుంది. ఈ వెజల్స్ అనేవి అఫెక్ట్ అవ్వడం వల్ల బ్లడ్ సప్లై అనేది తగ్గిపోతుంది అనమాట. సో దానివల్ల ఈ అల్సర్స్ వచ్చే బ్లడ్ సరఫరా లేకపోవడం వల్ల పుండ్లు అనేవి ఫామ్ అవుతాయి. ఇంకొకటి ట్రామా. కామన్గా డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు నార్మల్గా తగిలే దెబ్బలు కూడా అంత ఈజీగా హీల్ అవ్వవు అనమాట. సో అవి పుండ్లుగా మారుతాయి పేషెంట్స్లో. ఓకే, సార్ అలాగే వీటి లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్ గారు? ఎందుకంటే చాలామంది ఒక చిన్న దెబ్బ తగిలినా లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ అల్సర్ వచ్చినా కానీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అది నార్మల్గా వచ్చింది అని. సో వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఖచ్చితంగా అది ఫుట్ అల్సర్ అని ఎలా తెలుస్తుంది? డయాబెటిక్ పేషెంట్స్లో ఫుట్లో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలండి. ఎందుకంటే వీళ్ళలో వచ్చే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో నార్మల్గా మనం సైన్స్ అంటాం, ఏవి చూసి మనము ఇన్ఫెక్షన్ ఉండొచ్చు అని అనుకోవాలి అంటే స్వెల్లింగ్ వచ్చినప్పుడు, పాదంలో స్వెల్లింగ్ వచ్చినప్పుడు, రెడ్నెస్ అంటే ఎస్పెషలీ 0.5 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు రెడ్నెస్, అప్పుడు మనం సస్పెక్ట్ చేయాలి ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందా అని చెప్పేసి. లేదా వామ్త్ అనమాట, అంటే వేడిగా అవుతుంది, ఆ సరౌండింగ్స్ అనేవి వేడిగా అవుతాయి. తర్వాత పుండ్లు ఏదైనా ఉండి లేదా చీము రావడం స్టార్ట్ అయింది అలా అంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అర్లీగా ప్రజెంట్ అవ్వాలి డాక్టర్ దగ్గరికి. సో దట్ క్యూర్ ఛాన్సెస్ అనేవి ఎక్కువ అవుతాయి. ఓకే, అంటే షుగర్ కంట్రోల్లో ఉన్నా కూడా ఇవి అల్సర్స్ వచ్చే అవకాశం ఉందంటారా? షుగర్ కంట్రోల్లో ఉంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు న్యూరోపతి అవి రావడానికి కూడా ఇట్ విల్ టేక్ టైం, 10 to 20 years టైం పడుతుంది. సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ రెగ్యులర్ మెడికేషన్ వాడుతూ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటే
నార్మల్ లైఫ్ని నార్మల్ పేషెంట్స్ ఎలాగైతే ఉంటారో డయాబెటిక్ పేషెంట్స్ అలా నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేయొచ్చు. బట్ మనం ఒక ప్రికాషన్ని తీసుకొని ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. సో మనం ప్రివెంటివ్ మెజర్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో దానివల్ల వీ హ్యావ్ టు కీప్ ఎన్ ఐ ఆన్ దట్. ఓకే. సో అలాగే ఈ డయాబెటిక్ ఫుట్ అల్సర్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి? ట్రీట్మెంట్ అంటే అండి, ఫస్ట్ ఇన్ఫెక్షన్ వస్తేనే నార్మల్గా హీలింగ్ చూసుకుంటామండి. ఎలా ఉంది ఇన్ఫెక్షన్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ అడ్రస్ చేస్తాం, యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం ఇమీడియట్గా. సో యాంటీబయాటిక్ కోర్స్ చూసేసి ఆ పుండు మానుతుంది అంటే కన్నా సెకండరీ హీలింగ్ కోసం విల్ ట్రై మోస్ట్లీ ఫర్ సెకండరీ హీల్. అంటే అది పుండు అదంతా కదే మానిపోవడానికి ట్రై చేస్తాం. పుండు మానట్లేదు లేదా అక్కడ డెడ్ టిష్యూ ఎక్కువ ఉంది, పస్ రావడం ఉంది అంటే కన్నా డిబ్రైడ్మెంట్కి తీసుకోవాలి. కీ ఫర్ సక్సెస్ ఇన్ డయాబెటిక్ ఫుట్ అల్సర్ ట్రీట్మెంట్ అంటే డిబ్రైడ్మెంట్ అండి. డిబ్రైడ్మెంట్ అనేది ఎంత రాడికల్గా అంటే ఎంత కరెక్ట్గా చేస్తామో రికవరీ అనేది అంత కరెక్ట్గా ఉంటుంది. సో డిబ్రైడ్మెంట్ చేసేసి తర్వాత పుండు బట్టి అంటే తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అది ఇంపార్టెంట్. సో ప్రాపర్గా డిబ్రైడ్మెంట్ చేస్తే క్యూర్ చేయొచ్చు. సో దాంతోపాటు రీకన్స్ట్రక్షన్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో అదే యాక్చువల్లీ నేను అడుగుదాం అనుకుంటున్నా ముఖ్యమైన క్వశ్చన్. డయాబెటిక్ అంటే జనరల్గా నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, లేకపోతే దీంట్లో స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అల్సర్ వచ్చిన డయాబెటిక్ ద్వారా వచ్చింది అనుకుని అటు వెళ్తారు. కానీ ప్లాస్టిక్ సర్జన్కి దీనికి ఏంటి రిలేషన్? అంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే కామన్గా నార్మల్ పీపుల్ అంతా కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారండి. సో కానీ ప్లాస్టిక్ సర్జరీలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అనేది సపరేట్ ఆస్పెక్ట్ ఉంటుంది. సో మేము అంటే వీఆర్ కాల్డ్ యాజ్ వూండ్ హీలర్స్లా అంటారు అనమాట ప్లాస్టిక్ సర్జన్స్. ఎందుకంటే వీ హ్యావ్ మోర్ నాలెడ్జ్ అబౌట్ స్కిన్, ఏ టిష్యూ అయినా, బోన్ హీలింగ్ ఏమైనా హీలింగ్ అనే నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మేము ప్లాస్టిక్ సర్జరీ ప్రిన్సిపల్స్ అన్నీ మేము డయాబెటిక్ ఫుట్ అల్సర్ హీలింగ్ కూడా యూస్ చేస్తాం. నేను ఇందాక చెప్పాను కదా, డిబ్రైడ్మెంట్ అనేది చాలా రాడికల్గా ఉండాలి. అంటే మొత్తం తీసేసేయాలి. ఇప్పుడు తీసిన తర్వాత ఎముకలు ఎక్స్పోజ్ అయ్యాయి, కండలు ఎక్స్పోజ్ అయ్యాయి, ఇవన్నీ ఎక్స్పోజ్ అయినప్పుడు వాటిని కవర్ చేయాలి. సో మేము రీకన్స్ట్రక్షన్ సర్జన్స్ అనమాట. సో రీకన్స్ట్రక్షన్ అంటే మేము అక్కడ ఉన్న టిష్యూస్ని యూస్ చేస్తాం, లేదా దూరంగా ఉన్న టిష్యూస్ని తీసుకొచ్చి అంటే ఇప్పుడు పాదం తొడ దగ్గర నుంచి, వీపు దగ్గర నుంచి ఇలా టిష్యూస్ తీసుకొచ్చి అక్కడ జాయిన్ చేస్తాం. చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, లెస్ దాన్ 2 mm అలా వెజల్స్ ఉంటాయి. ఆ వెజల్స్ని అక్కడ జాయిన్ చేసి దాన్ని ఫ్రీ టిష్యూ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఈ రీకన్స్ట్రక్షన్ అనేది మాకు దాని మీద కంట్రోల్ ఉంటుంది కాబట్టి మేము ఎంత డిబ్రైడ్మెంట్ అంటే మాకు డిబ్రైడ్మెంట్ చేయడంలో మేము హెసిటేట్ చేయం. సో ఆ డిబ్రైడ్మెంట్ అనేది రాడికల్గా ఉంటుంది, దాంతో రీకన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. డయాబెటిక్ ఫుట్ హీలింగ్ అనేది ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అండి. అంటే చాలామంది ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో. సో ఇన్వాల్వ్ అవుతారు కూడా. సో ఫిజిషియన్స్ నుంచి ఎండోక్రైనాలజిస్ట్ని మొదలు పెట్టేసేసి ఇప్పుడు బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయ్యాయంటే వాస్కులర్ సర్జన్ దగ్గర పంపిస్తాం. దే విల్ డూ యాంజియోప్లాస్టీ చేస్తారు, లేదా స్టెంట్స్ వేస్తారు. దాన్ని చేసిన తర్వాత మాకు రక్త సరఫరా సెట్ అవుతుంది కాబట్టి అగైన్ వీ విల్ డూ ఫర్ టిష్యూ ట్రాన్స్ఫర్స్ అనేవి చేస్తామన్నమాట. సో ఇవన్నీ చేయడం వల్ల సో వీ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఎలా పుండు మానేలా చేయాలనేది ఉంటుందన్నమాట. సో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఈ అవుట్కమ్ అనేది బెటర్ ఉంటుంది. అంటే అల్సర్ వచ్చింది అంటే కాలు తీసేసేయాలి అనే ఆప్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి దాని ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసామా, ఒకవేళ మన ఇండియన్ పేషెంట్స్లో అయితే డయాబెటిక్ ఫుట్లో 34% మందిలో ఈ బ్లడ్ వెజల్స్ అనేవి బ్లాక్ అయి ఉంటాయండి. సో ఆ పేషెంట్స్లో రక్త సరఫరా అనేది వాస్కులర్ సర్జన్ దగ్గర పంపించి ఈ యాంజియోప్లాస్టీ అవి చేసి వాటి రికవరీ చేస్తాం. దాని తర్వాత ఎంత టిష్యూ అంటే ఎంత కాలు ఎంత ఖరాబ్ అయినా దాన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఓకే. సో అండ్ అలాగే అంటే ఇది ఎలా డయాగ్నోస్ చేస్తాము అండ్ అలాగే మనకి ఫుట్ అల్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత ఎవరిని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి? ప్లాస్టిక్ సర్జన్ అప్రోచ్ అవ్వాలా, లేకపోతే ఎవరైనా ఫిజిషియన్ అప్రోచ్ అవ్వాలా? ఎనీ సర్జన్ అండి. అంటే జనరలీ మేము డీల్ చేసేది జనరల్ సర్జన్ నుంచి స్టార్ట్ అవుతుందండి. జనరల్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్స్ వీళ్ళందరూ డయాబెటిక్ ఫుట్ని ట్రీట్ చేస్తారు. ఏదైనా సరే ఫస్ట్ ఇనీషియల్గా ప్రజెంట్ అవ్వాలి. ఇనీషియల్ ప్రజెంట్ అయినప్పుడు మేము చూసుకుంటాం పేషెంట్స్లో ఏది ప్రాబ్లం అనేది ఉంది, అంటే బ్లడ్ సప్లై సరిగ్గా ఉందా లేదా అని చూసుకుంటాం. తర్వాత సెన్సేషన్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. తర్వాత పుండు ఎంత లోతుగా ఉంది, పుండు క్లీన్ చేసిన తర్వాత ఎముకలు ఎక్స్పోజ్ అయ్యా అవన్నీ డిపెండ్ అవుతుంది అనమాట. సో తర్వాత పుండు మానిన తర్వాత పోడియాట్రిస్ట్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. సో పాదం షూస్ అనేవి ఎలా చేయాలి, ఆఫ్ లోడింగ్ షూస్ అనేవి ఉంటాయండి. ఆఫ్ లోడింగ్ షూస్ ఇవ్వడం వల్ల ఆ పేషెంట్కి ఆ ప్రెషర్ పాయింట్స్ అనేవి మారిపోతాయి. సో ఇలా డిఫరెంట్ సర్జరీస్ ఉన్నాయండి. ఒక పుండు మొత్తం మానిపోయిన తర్వాత కూడా పుండు మానడం ఎంత ఇంపార్టెంట్, పుండు మరీ రాకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అలా రాకుండా ఉండడానికి స్ట్రక్చర్ ఇప్పుడు డిఫార్మిటీస్ ఉంటాయి, పాదంలో డిఫార్మిటీస్ ఉంటాయి. సో మల్టిపుల్ జోన్స్ టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు, ఇలా టెండన్ ట్రాన్స్ఫర్ ప్రొసీజర్స్ ఉంటాయి. అవి చేసి ఎక్కడైతే ప్రెషర్ పడి రిపీటెడ్గా పుండు అవుతుందో అలా పుండు కాకుండా మేము డైనమిక్స్ అనేవి చేంజ్ చేస్తాం. సో పాదం షేప్ అనేది చేంజ్ చేస్తాం అనమాట. సో మరీ రాకుండా ఉంటుంది. అంటే రికరెంట్ అనేది చాలా కామన్. ఇప్పుడు చెప్పాను కదా, భయం అంటే మజిల్స్ అనేవి ష్రింక్ అయిపోతాయి పేషెంట్స్, దానివల్ల ఫుడ్ డిఫార్మ్ అయిపోతుంది. డిఫార్మ్ అయిపోయి ఆ ప్రెషర్ అనేది వేరే చోట ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావాలి. సో ఆ నార్మల్ పొజిషన్ తీసుకురావాలి అంటే హ్యామటోస్ అంటారు, క్లాటో అంటారు. సో ఇవన్నిటిని కరెక్ట్ చేస్తే మళ్ళీ ఆ పుండు రావడం అనేది మానిపోతుంది. మీరు చాలామందిలో గమనించి ఉంటారు, షుగర్ పేషెంట్స్లో
పుండు వస్తుంది, ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకుంటారు, పుండు మానిపోతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ పుండు రిపీట్ అవుతుంది. సో అది మరీ లోతుగా పెరగడం ఇవన్నీ ఉంటాయి. సో అలా రాకుండా ఉండడానికి పుండు మానిపోయిన తర్వాత కూడా సర్జరీస్ ఉంటాయి. అవి చేయడం వల్ల ఆ ప్రెషర్ ట్రాన్స్ఫర్ అనేది కరెక్ట్ చేయడం వల్ల మరీ రిపీటెడ్గా పుండు రాకుండా ఉంటుందండి. అంటే వచ్చిన ప్లేస్లోనే మళ్ళీ మరీ వస్తుందండి. అది కామన్ డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లో కామన్గా పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. ఆ డైనమిక్స్, ఆ ఫుట్ షేప్ అనేది మేము కరెక్ట్ చేస్తాం. సో దాంట్లో టెండన్ రన్స్, దాంట్లో ప్లాస్టిక్ సర్జన్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. ఓకే. సో అంటే ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నంతసేపు పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఏం చెప్తారు పేషెంట్కి? షుగర్ లెవెల్స్ అనేవి స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవాలండి. పుండు ముందు కూడా చెప్పాను ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో ముందు డయాబెటీస్ ఉంది అంటే రెగ్యులర్ మెడిసిన్స్ వాడడము, రెగ్యులర్ బాడీ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో పెట్టుకుంటే పుండ్లు రావు. పుండు వచ్చిన తర్వాత ఇమీడియట్గా సర్జన్ని కలవాలి, ప్లాస్టిక్ సర్జన్, ఎనీ పోడియాటిక్ సర్జన్ కలిసి ఆ రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది ఏదైతే ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తారో ఫాలో అవ్వాలి. ఏది నెగ్లెక్ట్ చేయకూడదు. ఇది కామన్ ఇది పుండు మానిపోతుంది ఇలా ఉండకూడదు. సో చిన్న స్టేజెస్లో ఉన్నప్పుడు, అర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడే మనం దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే దాన్ని పుండు పెరగకుండా మాత్రం, ఒకవేళ పెరిగినా సరే వాటికి సర్జరీస్ ఉన్నాయండి. రెగ్యులర్ అడిక్వేట్ డిబ్రైడ్మెంట్ చేసేసి తర్వాత ఫ్లాప్స్ ఉంటాయి, స్కిన్ గ్రాఫ్టింగ్ నుంచి మొదలుపెట్టి చాలా సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. సో దిగులు పడకుండా ఇమీడియట్గా ఒకసారి ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్. ఓకే. సో అండ్ ఆ పుండు తగ్గిపోయిన తర్వాత కూడా అంటే మీరు చెప్పిన ఈ జాగ్రత్తలు పాటిస్తే మళ్ళీ రికరెంట్గా రాకుండా, అంటే డైలీ కేర్ అనేది ఒక రొటీన్లోకి ఎలా టీత్ బ్రష్ ఎలా చేస్తామో అలా డయాబెటిక్ పేషెంట్స్ అనే వాళ్ళు ఈ ఫుడ్ కేర్ అనేది బాడీ అంటే డైలీ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మార్నింగ్ లేస్తేనే ఒక వామ్ బాత్ టబ్లో కాలు పెట్టి కాసేపు, తర్వాత డ్రై చేసేసుకొని కాళ్ళని డ్రై చేసుకొని కాళ్ళని మొత్తం ఎగ్జామిన్ చేసుకోవాలి. సొంతంగా చేసుకోగలిగితే బెటర్, లేదు అంటే కానీ ఇంట్లో ఎవరైనా చెప్పి కాళ్ళు పుండ్లు ఏమైనా ఉన్నాయా, క్యాలస్ అంటారు, ఇలా ఏమైనా ఉన్నాయా అని చూసుకోవాలి. దాంతోపాటు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. వేళ్ళ మధ్యలో కాకుండా మిగతా పాదం అంతా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. సాక్స్ అనేది షూస్ అనేవి యూస్ చేయడం స్టార్ట్ చేయాలి. సో డయాబెటీస్కి సపరేట్గా సాక్స్, ఫుట్వేర్ అవన్నీ ఉంటాయండి, ఆఫ్ లోడింగ్ షూస్ అవి అంటారు. అవి వాడడం వల్ల మనం పుండ్లు అంటే రాకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు. డ్రై సాక్స్ వాడాలి, ప్రతిరోజు మార్చుకుంటూ ఉండాలి. సాక్స్ అనేవి వాష్ చేసి నెక్స్ట్ అలా ప్రతి డే ఎవ్రీడే ఓన్లీ 1 సాక్ వాష్ చేసుకొని మళ్ళీ యూస్ చేసుకోవాలి. ఇలా ప్రికాషన్స్ అనేవి. మళ్ళీ నెయిల్స్ అనేవి ఉంటాయండి, నెయిల్ కూడా మరి చిన్నగా కట్ చేయకూడదు. సో నెయిల్ కేర్ కూడా తీసుకోవాలి. ఏదైనా అంటే చిన్న పుండు షూలో కూడా రాళ్ళు ఉండడము, ఏమైనా ముళ్ళులు ఉండడం, అసలు షూ వేసుకునే ముందు కూడా చూసుకోవాలి. ఎక్కువగా మా దగ్గర ఇప్పుడు విలేజెస్ నుంచి ఫార్మర్స్ అనే వాళ్ళు వస్తారండి. సో వాళ్ళ యాక్టివిటీస్ని ప్రివెంట్ చేయలేరు, ఆపలేరు. సో ఇవన్నీ చేసుకోవాలి. అంటే పొలంకి పనికి వెళ్తున్నప్పుడు మంచిగా ఫుట్వేర్ వేసుకొని అవన్నీ చేసుకుంటే ఇప్పుడు రాకుండా చూసుకోవచ్చు. ఓకే. సో అండ్ అలాగే ఏ కేసెస్లో అంటే జనరల్గా ఇంటి ఉంటాం, ఫుట్ అల్సర్ వచ్చింది, ఆ వేలు తీసేశారు లేకపోతే కాలు తీసేశారు, ట్రీట్మెంట్ చేసినా కానీ తీసేయాల్సి వచ్చింది, అది పెరిగిపోయింది అంటుంటారు. అంటే ఏ కేసెస్లో ఇలా అవుతుంది అంటారు? అంటే ఇన్ఫెక్షన్ అనేది అండి చర్మంతో, ఇప్పుడు మనం స్కిన్ అనేది ఒక బ్యారియర్ అండి, మెకానికల్ బ్యారియర్ ఇది. అంటే బయట ఇన్ఫెక్షన్స్ నుంచి అన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళలో ఏదైనా పుండు తగ్గడం వల్ల, దెబ్బ తగలడం వల్ల, ఏదైనా అవ్వడం వల్ల ఈ స్కిన్ బ్రేక్ అవుతుంది. దాని మెకానికల్ బ్యారియర్ అనేది పోయింది. సో కింద ఫ్యాట్, దాని కింద మజిల్స్, బోన్స్ అనేవి ఎక్స్పోజ్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్ అనేది ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్లో షుగర్ లెవెల్స్ హై ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి. సో అవి డీప్ వరకు స్ప్రెడ్ అవుతుంది, బోన్ వరకు వెళ్ళి ఆస్టియోమైలిటిస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. సో అదే డిబ్రైడ్మెంట్ చేసేటప్పుడు ఏదైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఉందో ఆ బోన్ పార్ట్ అది మొత్తం తీసేయాల్సి ఉంటుంది. తీసేసిన తర్వాత మిగిలిన పార్ట్ ఏదైతే మిగిలిపోయిందో, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోయిన తర్వాత ఏదైతే పార్ట్ ఉందో దాన్ని మేము రీకన్స్ట్రక్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి పేషెంట్ నడవడం అలా ఈజీ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫుట్వేర్ గురించి చెప్పారు కదా, ఎలాంటి ఫుట్వేర్ వాళ్ళు యూజ్ చేయాలంటారు, దానికి సంబంధించి క్లియర్గా చెప్పండి. ఎస్ అండి, దీన్ని ఆఫ్ లోడింగ్ షూస్ అంటారండి. దీస్ ఆర్ మేడ్ ఆఫ్ స్పెషల్ లేటెక్స్ మెటీరియల్స్తో తయారు చేస్తారు. అంటే దీంట్లో ఎయిర్ బబుల్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఎలా క్రియేట్ చేస్తారంటే ప్రెషర్ అనేది చాలా తక్కువ ఫీల్ అవుతారు, పాదం మీద చాలా తక్కువ ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల పుండ్లు పడే ఛాన్సెస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా దీన్ని కస్టమైజ్ కూడా చేస్తారు. కస్టమైజ్ అంటే ఇప్పుడు పేషెంట్కి ఒక దగ్గర సర్జరీ ఒక పాదం చివరిలో అలా సర్జరీ అయింది. సో అక్కడ ఫ్లాప్ కానీ స్కిన్ గ్రాఫ్టింగ్ ఇచ్చేసి పాదం అనేది హీల్ అయిపోయింది. సో అక్కడ మరీ పుండు రాకూడదు. అలా ఉండడానికి మనము ఈ కస్టమైజ్ ఆఫ్లోడింగ్ షూస్ అనేది చేస్తారు. అంటే సో అక్కడి నుంచి ప్రెషర్ అనేది వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేస్తారనమాట. సో అక్కడ ఎక్కువ కుషనింగ్ ఇస్తారు. సో ఆ యాంగులేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. సో పోడియాట్రిస్ట్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు ఈ టైంలో. సో వాళ్ళు ఫుట్ అన్ని మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని సో దే విల్ మేక్ ద షూస్. ఆ పాదం ఆ ప్రెషర్ అనేది వేరే చోటు ట్రాన్స్ఫర్ అవుతాయి. సో దానివల్ల ఆ పుండు అనేది మరి ఆ ప్లేస్లో రాకుండా ఉంటుంది. సో ఈ పేషెంట్స్కి ఈ ఆఫ్ లోడింగ్ షూస్ అనేవి అడ్వైజబుల్ అండి.
సో పుండు రాకముందు కూడా ఆఫ్లోడింగ్ షూస్ వాడాలి, పుండ్లు వచ్చిన తర్వాత హీల్ అయిన తర్వాత ఆ ప్లేస్లో మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా కస్టమైజ్ చేసుకొని ఆఫ్లోడింగ్ షూస్ అనేవి వాడాలి. ఓకే. అంటే షూస్ అంటే మనం పడుకునే వరకు రెగ్యులర్గా అంటే ఇంట్లో తిరిగినా కూడా అవి యూజ్ చేస్తూనే ఉండాలి. ఇంట్లో తిరిగినప్పుడు కూడా వాడడం బెటరే అండి. సో ఐ వుడ్ సజెస్ట్ ఇంట్లో ఎక్కువసేపు నిలబడడం ఇలా ఉంది అంటే గిన, సో ఇప్పుడు లేడీస్ ఉన్నారు, ఇంట్లో పని ఎక్కువ చేస్తూ ఉంటారు, బయటకు వెళ్తున్నారు, సో బెటర్ సపరేట్గా ఇంట్లో వేసుకోవడానికి సపరేట్గా షూ, అవుట్ సైడ్కి సపరేట్గా షూస్ యూస్ చేయడం చాలా బెటర్ అండి. ఓకే. సో అండ్ అలాగే ఎక్సర్సైజెస్ కూడా చెప్పారు, ఇవి చేస్తే మంచిది డైలీ రొటీన్లో అని. ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలంటారు? ఎక్సర్సైజ్ అనేది స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. అంటే ఈ డిఫార్మిటీస్ ఇవన్నీ రాకుండా ఉండడానికి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అంటే బాల్ తోటి, పాదంతో బాల్ పెట్టి ఇలా మసాజ్ చేయడము, తర్వాత రాడ్స్ అంటే ఎనీ ఎలాస్టిక్ సాఫ్ట్ రాడ్స్ ఉంటాయి, సో వాటితోటి ఈ కాఫ్ మజిల్స్ మీద, పాదం మీద, ఈ థై మజిల్స్ మీద, వాటి మీద స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అనమాట. అంటే ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల ఆ మజిల్స్ అనేవి డీప్ లూజ్ అని అవుతాయి. దానివల్ల ఈ మజిల్స్, ఇప్పుడు ఈ న్యూరోపతి వల్ల ఈ పాదంలో ఉన్న మజిల్స్ పలచబడిపోతాయి, దానివల్ల ఈ మిగతా మజిల్స్ ఓవర్ యాక్టివేట్ అవుతాయి అనమాట. ఓవర్ యాక్టివేట్ అవ్వడం వల్ల డిఫార్మిటీస్ వస్తాయి. సో ఇవన్నీ రాకుండా ఉండడానికి స్మాల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. రెగ్యులర్ ఫిజియోథెరపిస్ట్ ఉంటే దే విల్ గైడ్ యూ బెటర్ యాక్చువల్లీ. సో ఈ రాడ్ ఎక్సర్సైజ్, ఈ బాల్ ఎక్సర్సైజ్ వీటి చేయడం వల్ల మజిల్స్ అని స్ట్రెచ్ చేసుకోవడం వల్ల టెండన్ షార్టనింగ్, ఈ డిఫార్మిటీ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే. సో అంటే ఎక్సర్సైజెస్ యూజ్ చేసేవి అంటే సాఫ్ట్గా ఉండాలి. ఈ మధ్యన చూస్తున్నాం ముళ్ళులా గుచ్చుకుంటున్నా ఉన్నవి, అవి ఎక్కువ బాల్స్ లాంటివి కానీ లేకపోతే ఒక లాంటి చపాతీ కర్ర లాంటిది ఉంటుంది. సో దాంతో పేషెంట్స్ ఎక్కువ చేయడం కూడా చూస్తున్నాం. అంటే అలా సాఫ్ట్గా ఉండాలి, లేకపోతే వాళ్ళు యూజ్ చేసినట్టు కొంచెం ముళ్ళులా అట్లా చిన్ని బొడిపెల్లా వచ్చినవి కూడా ఉంటున్నాయి. సో మనం ఇక్కడ ఎందుకు చేస్తున్నాం ఎక్సర్సైజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనం మజిల్ని స్ట్రెచ్ చేస్తున్నాం. సో యాక్టివిటీ అనేది, డైలీ యాక్టివిటీస్ వల్ల మజిల్ అనేది ఒక టెన్స్ మోడ్లోకి వెళ్తుంది అనమాట. సో దాన్ని మనం రికవర్ చేయాలి. సో స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ లాగా చేయాలి. సో ఎనీ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ అంటే జిమ్లో మనకు నేర్పిస్తూ ఉంటారు, నార్మల్ మజిల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి. అలా లెగ్ మజిల్ స్ట్రెచ్చింగ్ ఉండాలి, ఆ మజిల్ అనేది స్ట్రెచ్ అవ్వాలి. సో దానివల్ల మెకానికల్ ఎలా చేయాలంటే కానీ, ఇప్పుడు మీరు అన్నట్టు ఒక సాఫ్ట్ రాడ్ అంటే స్టిక్ అన్నారు కదా, ఆ స్టిక్ కూడా సరిపోతుంది. సో దానివల్ల ముళ్ళు ఉండాల్సిన అవసరం లేదండి. సో దాంతో మనం నీట్గా ప్రెషర్ వేస్ట్ చేస్తే ఆ మజిల్ అనేది ఇలా ఒక పద్ధతి, ఒక డైరెక్షన్లో చేయడం వల్ల ఆ మజిల్ అనేది రిలాక్స్ అవుతుంది అన్నమాట స్ట్రెచ్చింగ్ వల్ల. సో ఈ మెయిన్ మెకానిజం వచ్చి స్ట్రెచ్చింగ్ అండి. సో స్ట్రెచ్చింగ్ రెగ్యులర్గా రాడ్ లేకుండా కూడా టవల్ తీసుకొని పాదం లాగడము, పైన లాగడం వల్ల వెనకాల అక్లిస్ టెండన్, ఈ టెండన్స్ అనేవి ఉంటాయి, కాఫ్ మజిల్స్, అవి స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అవ్వడం వల్ల రిలాక్స్ అవుతుంది. సో పెయిన్, ఆ డిఫార్మిటీ అనేవి కరెక్ట్ అవుతాయి. ఓకే. సో అండ్ అలాగే జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఏదైనా ఒక చిన్న దెబ్బ తగిలితే, ఆ తగిలినా లేకపోతే ఆటోమేటిక్గా అది ఫామ్ అయిన అల్సర్ కింద చిన్నదే కదా అని ఇంట్లో రెమెడీస్ పాటిస్తుంటారు. అంటే లైక్ పసుపు పెట్టడము, లేకపోతే ఏదో మన దగ్గర తెచ్చుకున్న వేరే వాటికి తెచ్చుకున్న ఆయింట్మెంట్ ఏదైనా రాసేయడం అలాంటివి చేస్తూ ఉంటారు. సో అలా ఇంట్లో రెమెడీస్ ఏమైనా వర్కౌట్ అవుతాయా? ఏం చెప్తారు మీరు? ఇంట్లో రెమెడీస్ అండి, ఇంటి వరకు ట్రీట్మెంట్, పుండు రాకుండా ఉండడం చూసుకోవడం బెటర్ అండి. ఒక్కసారి పుండు స్టార్ట్ అయింది అంటే బెటర్ గో ఫర్ రెగ్యులర్ ట్రీట్మెంట్. సో ఎందుకంటే ఇలా మనం అవుతుందిలే అని అనుకున్నామంటే అది పుండు పెరిగిపోతుంది. సో ఆయుర్వేదిక్ యాక్టివిటీ అన్నీ ఉంటాయి, మన హోమ్ రెమెడీస్లో అన్నీ ఉంటాయి. బట్ ఇది అదర్ కండిషన్, నార్మల్ పుండ్లు కాదు. డయాబెటిక్ పేషెంట్స్ అనేవాళ్ళు మోర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్. వీళ్ళ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి చాలా హై ఉంటాయి. సో ఈ ఇన్ఫెక్షన్ రేట్, రక్త సరఫరా అనేది తక్కువ ఉంటుంది. సో వీళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బెటర్ టు కన్సల్ట్ డాక్టర్. ఒకసారి సైన్స్ ఆఫ్ నేను చెప్పినట్టు బ్లిస్టర్స్లా అంటే నీటి బుడగల్లాగా రావడము, స్వెల్లింగ్ రావడము, ఎర్రదనం రావడము, చీము లాంటిది ఏమైనా రావడము, పెయిన్ ఎక్కువైపోవడము, టెండర్ ముట్టుకున్న కూడా సివియర్ పెయిన్ ఉండడం, ఇలా ఉంటే ఇమీడియట్గా సర్జన్ని కలిసడం చాలా ఇంపార్టెంట్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ మధు వినయ్ గారు. సో ఫుట్ అల్సర్స్ గురించి అంటే జనరల్గా అవగాహన ఉండదు, ఏదో నార్మల్గా పుండు అనుకుంటారు, బట్ చాలా క్లియర్గా అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫుట్ అల్సర్ వస్తే ఎంత ప్రమాదమో. సో రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పారు. మరి ఇలాంటి హెల్త్ కేర్ కోసం HMTV Health Plus ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 24 గంటల ఆరోగ్య సంజీవిని.